నమస్కారం అండి. అందరికీ మంచి విషయంతో వచ్చా. క్యాన్సర్ అనేది మన ఒంట్లోనే ఉంటుందట. అంటే ఈ క్యాన్సర్ కణాలు అనేవాట మనం మామూలుగా ప్రతి ఒక్క మనిషిలో కూడా ఈ క్యాన్సర్ కణాలే ఉంటాయి. కానీ ఇవి ఎప్పుడు డెవలప్ అవుతాయి తెలుసా? వంతుకి 50 వంతులు ఎక్కువగానే మనం తింటే అప్పుడు ఈ క్యాన్సర్ కణాలు అనేవి డెవలప్ అవుతాయట. ఇది సద్గురు చెప్తున్నారు. అయితే మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? క్యాన్సర్ కణాలకి నేరస్తు కణాలు అని అంటారంట. ఏం కణాలు అంటారు? నేరస్తు కణాలు అంటారు. అయితే అందుకే వారంకో 10 రోజులకో ఏకాదశి అని, శనివారం అని, అంటే ఏదో ఒక పెద్దల తాలూకా ఉపవాసాలని ఇలాంటి దీక్షలు అనేవి పెట్టారు. అయితే మనం ఏంటంటే కొన్ని తినకూడదు తినాలి అనే ఎందుకంటాము అంటే తింటే తినాలి అనే ప్రేరేపితం చేసినవి ఏవి కూడా మనం ఎందుకు కట్ చేస్తామంటే ఎప్పుడైతే అది టేస్టీగా ఉంటుందో మనం ఎక్కువ తినాలని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అది కామనే. అందుకే క్యాన్సర్ మనకి డెవలప్ అవ్వకూడదు అని అనిపిస్తే ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటాయి. కాబట్టి ఏం చేయాలంటే తినే వస్తువు లిమిట్గా తినాలంటే ఒక వంతుకి ఎంత తక్కువగా తింటే మన ఆకలి ఎంత మనం కంట్రోల్లో చేసుకుంటే అంత మంచిది. ఇంకొకటి వారానికి ఒకసారి ఉపవాస దీక్ష అనేది చాలా మంచిది. మన లారబాబు శాస్త్రి గారు చెప్పినట్టుగా ఉపవాస దీక్ష. ఇంతటితో సెలవు తీసుకున్నాను.